అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవి జుషుతాం. తొలుత అశ్వములు, నడుమ రథములు, కొనకు ఏనుగులు నిలబడి శబ్దము చేయుచుండగా మేల్కొల్పులను పొందుచు వెలుగులను ఆశ్రయించినట్లు శ్రీదేవి మేము ఉపాసన చేయుదుము. మమ్మ ఆ శ్రీదేవి అభిలషించి ప్రోత్సహించునుగాక. అవి లేవగానే పొద్దున ఎదురుగా గుర్రాలు, పక్కనే రథాలు, ఆ వెనకనేమో ఏనుగులు ఉంటాయి. ఉంటుంటే అవి అరుస్తూ ఉంటే ఆవిడ అప్పుడు నిద్రలేస్తున్నాం మంగళవాయిద్యాలాగా. ఇది ఒక అర్థం. అశ్వపూర్వం అంటే మొదటిగా అశ్వములు తొలుతగా కలిగినట్టు నేను చెప్పుకున్న అశ్వం గురించి. శ్వ ఆగటం, అశ్వం అంటే ఆకుండా ఉండేటటువంటి అశ్వములకు పూర్వం అయినటువంటిది. అంటే ఈ దేహం ఉండడానికి కారణమైనటువంటిది ప్రాణశక్తి అనేటువంటి ఒక శక్తి ఉంటుందో మనకు తెలుసు. పోయిన తర్వాత ఏంటంటారు, అదేదో ప్రాణం పోయిందండి అంటారు. పోయిన తర్వాత ఏం చేస్తారు, చాలా మందిని తీసుకెళ్ళడం తప్ప మనం చేయగలిగిందే లేదు. ప్రాణం ఉన్నంతసేపు చేతులు గీతులు కనిపిస్తే మనం చాలా మొగాళ్ళు ఉన్నాం, మీసాల గిడ్డలు ఉన్నాయనుకోవచ్చు, రంగులు వేసుకోవచ్చు, హెయిర్ డైయింగ్ అవి చేసుకోవచ్చు, ఏమండి బ్యాంకులో బ్యాలెన్స్ చూసి ముర్చిపోవచ్చు, చెక్ బుక్ చూసుకోవచ్చు, క్యాష్ చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రాణం ఉన్నంతసేపు ఇలా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రాణం పోయిన తర్వాత ఇంట్లోకి రానివ్వరు ఆ బాడీని. కొంచెం అశుభం అండి, బయటికి వెళ్ళిపోతే పూజలు అది చేస్తున్నామండి, చుట్టుపక్కల పోతే మంచిది కాదండి, హాస్పిటల్లో జాయిన్ చేసి చంపిండి. నాకు తెలిసిన మన డాక్టర్ గారు, క్లోజ్ డాక్టర్ గారు ఫాదర్ ఒంట్లో బాగులేకపోతే కింద నేను పూజలు చేస్తున్నానండి, మీ నాన్న ఇక్కడ చచ్చిపోతే నాకు కొమ్మనిపోతుంది, తీసుకెళ్లి కేజీహెచ్లో చంపిండి అని చెప్పాడు. ఆయన పాపం ప్రైవేట్ నర్సింగ్లో పెట్టాడు. ప్రైవేట్ నర్సింగ్లో పెడితే చచ్చిపోరంటే కేజీహెచ్లో పెడితే చచ్చిపోతారని చెప్పాడు. దుర్మార్గులు ఉంటారు వాళ్ళు, ఉపాసకులు పొద్దున ఉపాసన చేస్తారు వాళ్ళు. ఈ జన్మకు అమ్మవారు కనిపించదా, ఈ జన్మకి వాడు బయటికి రాలేడు. ఈ ఉపాసన అంతా కూడా బూడిదలో పోసిన పని అన్నాడు. పైన ఇంటిలో అద్దెకుండేటటువంటి వారికి ఒంట్లో బాగులేనప్పుడు ఏమైనా చూపించగలిగితే అమ్మవారు కనిపిస్తుంది. దుర్మార్గులు అంటారు అటువంటి వాళ్ళని. వేరే ప్రత్యేకం ఉండరు. రాక్షస గుణములు, దుర్మార్గ గుణములు ఇక్కడే ఉంటాయి అన్నాడు. మళ్ళీ అడిగితే ఏమని పూజ అది చేసుకుంటున్నప్పుడు, ఇంటి దగ్గర పూజ చేసుకుంటున్నప్పుడు మందులు ఇస్తాం. ఎవరికో కడుపు నొప్పో కాలు నొప్పో అని వస్తారు. పూజ మధ్యలో వచ్చేది పెద్ద డిస్టర్బెన్స్ నాకు అని అనుకున్నారంటే వాడు మందులు ఇవ్వడానికి పనికిరాడు. పూజ కంటే అక్కడ ఆపేసి ముఖ్యం కాదు, అక్కడ వెళ్ళి మళ్ళీ పూజ చేస్తే సిద్ధిస్తుంది. ఎంతసేపు పూజ చేసినా సరే ఇంకేమందో అన్నాడు. అతి ముఖ్యమైనటువంటిది ప్రాణం. ప్రాణం ఉంటే సమస్తమైనటువంటి వ్యవహారం ఉంటాయి. అంచేత మనందరినీ ప్రాణులు అని పిలుస్తారు. మనమైనా సరే, జంతువులైనా సరే, చెట్లు అయినా సరే. చెట్లు కూడా ప్రాణం పోతూ అంటే ఎండిపోతుంటాయి అన్నట్టు. ప్రాణం యొక్క వ్యాపారం ఉన్నంత వరకు సమస్త వ్యాపారంలో అన్నీ ఉంటాయి. దాన్నే జీవితం అనే పేరుతో పిలుస్తారు. జీవిస్తున్నామండి మేము అన్నారు. జీవించాలంటే ఏమిటంటే ప్రాణం ఉండాలి. ప్రాణము భౌతిక శరీరమును ఆధారము చేసుకొని వ్యక్తం అవుతూ ఉంటుంది. మాస్టర్ దీన్ని ఏమన్నారు, రైంటీ ఆఫ్ ప్రాణ తీసుకొస్తున్నట్లు. ఆ ప్రాణశక్తి యందు ఈ ప్రాణములన్నీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇవి పుట్టడానికి ముందు ఉండేటటువంటి అశ్వపూర్వం అంటే ప్రింటీ ఆఫ్ ప్రాణ. మనం ప్రాణం వేరేగా కట్టుకుని ఒక యూనిట్ కింద కట్టుకుని ఈ వ్యవహారం అంతా చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ యూనిట్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి ఏదైతే శక్తి ఉంటుందో దాన్ని అశ్వపూర్వం అనే పేరుతో పిలుస్తారు పెద్దలు. మన ప్రాణం మనం సొంతంగా సంపాదించుకున్నది కాదు. మన దేహం మనం సొంతంగా సంపాదించుకున్నది కాదు. ఎవరైనా సంపాదించుకుంటే చెప్పండి, మీరు సంకల్పించి పుట్టరు, మీరు సంకల్పించి చావరు. ఎక్కడో భీష్ముడు అలాంటి వాళ్ళు ఒకడో ఇద్దరు రేరుగా ఉంటారు. ఈ భౌతిక శరీరం ఉండే అవయవములు వాటి యొక్క నిర్మాణము మీ సొంతం కాదు, ప్రకృతి చేస్తుంది. వ్యవహారములు చేసేటటువంటిది అశ్వం వెనక నుంచి చేస్తుంది, ప్రాణశక్తి చేస్తూ ఉంటుంది. మీరు సెపరేట్ యూనిట్గా సోలు కట్టుకుని భౌతికమైనటువంటి వ్యవహారం అంతా చేయడానికి కావాల్సినటువంటి భౌతిక బాడీని ఇచ్చేటటువంటి దానికి కారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అశ్వపూర్వం అంటారు. అదేం చేస్తుంది, రథమధ్యాం అంటే ఒక రథాన్ని తయారు చేసి దాని మధ్యన ఆవిడ ఉండి ఈ నడిపిస్తూ ఉంటారు. అమ్మవారు రథమధ్యాం. రథం అంటే భౌతిక శరీరాన్ని రథం అని చెప్తారు. భగవద్గీతలో బోర్డులు ఉన్నాయి మనకి. రథంలో కూర్చున్నటువంటి వాడు నరుడు అనేటటువంటి మనస్సుతో నరుడు ఒకడు కూర్చుంటాడు. వాడే అన్ని పనులు చూసుకుంటే 5 గుర్రాలు 5 రకాలుగా వెళ్తూ ఉంటాయి. ఇవి తీసుకెళ్లి ఆయన పైన ఉండే ఆయనకి ఆయన అప్పచెప్పిస్తే ఆయన చేతుల్లో రథం ఉంటే పార్థసారథి అవుతారు. అప్పుడు ఈ లోపల ఉండేవాడు ఈ గుర్రాలు సరిగ్గా వింటాయి కాబట్టి విషయం బాగుంటుంది అన్నాడు. హోల్ యాటిట్యూడ్ మంది బాగుంటాలంటే ఏం చేయాలి, రథమధ్యాం ఉండేటటువంటి అమ్మవారిని ఉపాసన చేయాలి. ఎవరి రథమధ్యాం అని, ఎవరి రథం వాళ్ళు కాదు, అవతల వాళ్ళ రథంలో మధ్యలో ఉండేది. మన రథ మధ్యలో ఉందనుకోండి మనకు చాలా అహంకారం పనికి వస్తుంది తప్ప ఐఆమ్ కాన్షియస్ మీద కొన్ని లెక్చర్స్ ఉన్నాయి. కామెడీ సెంట్ జర్మైన్ అనేటటువంటి ఆయన 33 లెక్చర్లు ఇచ్చాడు ఒక 60 ఏళ్ల క్రితం. ఆయన
అయాం అనేటటువంటి దాన్ని ఉపాసన చేయటం అనేటటువంటి ఎగ్జాక్ట్గా రమణ మహర్షి గారు ఏమి ఇచ్చారు అవే ఇచ్చారు ఆయన. దానికోసం ప్రత్యేకం ట్రైనింగ్ క్లాసులు కాలిఫోర్నియాలో జరుగుతూ ఉంటాయి, ఇప్పటికీ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉన్నది. అది ఉపాసన చేస్తారు. రాత్రి 11 నుంచి 12 వరకు మెడిటేషన్ ఉంటుంది దానికి. అయాం అనేటటువంటి కాన్షియస్నెస్ని పిలిచి దాని ద్వారా డైరెక్ట్ చేసి ఏం కావాలంటే అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. పుస్తకాలు చదవక్కర్లేదు, ఏం చదవక్కర్లేదు, డైరెక్ట్గా ఆ కాన్షియస్నెస్ వస్తుంది. అది కానీ ఎక్కువగా అయిపోతే సరిగ్గా కానీ ట్రైనింగ్ కాకపోతే మనలో ఉండేటటువంటి దాని కింద నడుస్తుంది. దాన్ని అహంకారం, దాన్ని హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇలా పేరుతో పిలుస్తారు. పెద్ద తేడా ఏం లేదు. ఈ భౌతిక శరీరం నాది, ఇందులో ఉండే ప్రాణశక్తి నాది, నేను చేస్తున్న సమస్త వ్యాపారములు నేను చేస్తున్నాననేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ హిరణ్యకశిపులు, రావణాసురుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం 70% హిరణ్యకశిపులమే. అప్పుడప్పుడు ఎప్పుడో తడుతుంటుంది. ఇలా పూజలు చేస్తుండేటప్పుడు ఒక పూట అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు ఓహో ఇది మనం కాదు అమ్మవారు ఇచ్చిందనేది ఒక రోజు గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ మామూలుగా మనిషి కింద ఉంటాం. అంతసేపు హిరణ్యకశిపుడలే ఉంటాం. కోడలు అన్యాయం చేసేస్తున్నాడు, కొడుకు అన్యాయం చేసేస్తున్నాడు, అత్తగారు అన్యాయం చేసేస్తున్నాడు, అన్నదమ్ముడు అన్యాయం చేసేస్తున్నాడు, పిల్లలు అన్యాయం చేసేస్తున్నాడు, నాన్న అన్యాయం చేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది అన్నాడు. ఎవరికి? మనందరికీ. ఎక్కడ పోతున్నామో అహంకారంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మనకి దేహం ఇచ్చినది, మనస్సు ఇచ్చినది, ఇంద్రియములు ఇచ్చినటువంటిది అమ్మవారు. సమస్తమైనటువంటి వ్యవహారములు సమస్త జీవులు యందు ఉండేటటువంటిది అమ్మవారు. సమస్త జీవులు యందు ఉండేటువంటి అమ్మవారిని చూడటం అనేటటువంటి దాన్ని కోరుతామా? మనకి ఇచ్చినటువంటి మన యందు ఉండేటువంటి అమ్మవారు ఏదైతే చేస్తుందో దాన్ని నమ్ముతామా? మన స్వశక్తిని నమ్ముతామా? మన ఇష్టం అన్నాడు. అంతవరకు హిరణ్యకశిపు హిరణ్యాక్షుడుగా ఉంటాం. ఎప్పుడైతే అమ్మవారు నచ్చటం మొదలు పెడుతుందో, ఎవరైతే సమస్తమైన ఆవిడ చేస్తున్నారని తెలియడం మొదలు పెడుతుందో, ప్రతి క్షణమునందు ఆవిడ ఉండేటట్టు గట్టి చేస్తుంది. దాన్ని విల్ అనే పెద్ద ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి చెప్పుకున్న తర్వాత ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్తాను, దరిద్రంగా ఉండవచ్చు. కొడుకు ఎంసెట్ పరీక్ష ఉంది రేపు, ఏది 2 నెలల 3 నెలల పరీక్ష ఉంది, సినిమాకి వెళ్తానన్నాడు. డిసైడ్ చేసుకున్నాడు, సంబంధం లేదు, జాతకం అక్కడ అడ్వైస్ చేయకూడదు. వాడి ద్వారా సంకల్పం అనే శక్తి వచ్చింది, దాన్ని గౌరవించడం అన్నాడు. ఒకవేళ పరీక్ష ఫెయిల్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ వాడు మీట్ అవుతాడు, నీకు సంబంధించింది కాదు. జీవితంలో వాడు కష్టపడేటువంటి రోజులు ఉండి దానివల్ల కష్టపడి బయటికి రాగలేటువంటి రోజులు, దానివల్ల వాడికి ఏమిటి సంస్కారం జరుగుతుందో మనకేం తెలుసు. నాన్న వెళ్ళాలా వద్దా అప్పుడు చెప్పడానికి నీకు అర్హత ఉందా? ఆల్రెడీ డిసైడ్ చేసుకోండి. భార్య అయినా అంతే, కొడుకైనా అంతే, తండ్రి అయినా అంటే, తల్లి అయినా అంతే. అది కాదు మనది ఒకటి ఉన్నది అనగానే క్రాస్ కరెంట్ వస్తుంది, జీవితం దుర్భరం అయిపోతుంది. శ్రీ అక్కడ చేరదు. ఉపాసన చేసేటటువంటి వారు భార్య ఉండేటప్పుడు ఏం కూర ఉండాలని కూడా చెప్పరు, అలా ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి సంకల్పం ఉండదు, చేస్తే ఎలా చేస్తారు. దానివల్ల ఒకవేళ చెడు జరిగితేనో అన్నాడు, దానివల్ల కావాల్సిన సంస్కారం అవుతుంది, వాళ్ళకి క్షణం అవుతుంది, నీకేం తెలుసు అన్నాడు. అలాగే ముహూర్తం పెడతారు జ్యోతిష్ శాస్త్రంలో. ఎవరి దగ్గర ముహూర్తం పెట్టి చూని వస్తారు. మాస్టర్ బాగుందా లేదా ఒకసారి సరదాగా చూడని అంటారు. చూడకూడదు. చేతంటే ముహూర్తం పెట్టడం అనే సంకల్పం జరిగిపోయింది. చాలా మందికి రామాయణంలో తెలియని విషయం ఏంటంటే, రాముడు వారికి రేపు పట్టాభిషేకం దశరథుడు వ్యవస్థ చేస్తారు, వశిష్ఠుడు ముహూర్తం పెట్టాడు అనుకుంటారు. ఆయన పెట్టలేదు. అంతవరకు అన్ని అడిగినటువంటి దశరథుడు ఆ టైంలో ఉత్సాహంలో టక్కన వ్యవస్థ చేస్తాడు, చేస్తే ఊరుకుంటాడు అంతే. ఆయన అలాగే అంటాడు. ఈ సాధనలో వెళ్ళేటటువంటి వారు ఫాలో అవ్వాల్సిన మార్గం కొంచెం కష్టంగా ఉండొచ్చు. పైనుంచి వచ్చినటువంటి చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఏజ్ వచ్చింది అనేటువంటిది దైవ నిర్ణయం అనేటువంటి అమ్మవారి సంకల్పం అనేటటువంటి దాని కానీ యాటిట్యూడ్ కానీ మీరు రాగలిగితే సమస్తము ఆవిడికి సమర్పణగా, జీవితం మొత్తం సమర్పణగా, ఇన్సిడెంట్స్ మొత్తం ఆవిడ సమర్పణగా, సమస్తమైనటువంటి ఆవిడ సమర్పణగా చేయగలిగితే, రథమధ్య అందరిలో ఉండే హృదయంలో ఉండే అమ్మవారిని చూడగలిగి ఆవిడ చేసినటువంటి డెసిషన్ కానీ చేయగలిగితే, మీ జీవితం అనందు ఒకదానికి ఎప్పుడూ కూడా తడుక్కోవాల్సినటువంటి పని ఉండదు. ఏది ఎప్పుడు మీకు మంచిదైతే అది జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు మీకు చేరుతారో వాళ్ళే చేరుతారు, మీ సంకల్పమే లేదు కాబట్టి.